ఓకే. 'దూకుడు' తర్వాత మహేష్‌తో ఆగడు. ఎందుకు సక్సెస్ అనేది రిపీట్ చేయలేకపోయారు? ఏంటి అక్కడ ఎక్కడ లోపం? నేను అనుకోవటం దూకుడు భాషల తర్వాత నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కానీ, దూకుడు కాంబినేషన్ వెరీ ఫాస్ట్గా రావటం కానీ, వెరీ ఫాస్ట్గా ఫస్ట్ అవును. రావటం కానీ, నీట్‌గా. సో ఆ రీజన్ వల్ల అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయింది. అండ్ నెంబర్ 2, నాకు కానీ మహేష్ బాబుకి కానీ ఇద్దరికి కూడా అంత మాస్ సెట్ అవ్వదు అనేది మేము రియలైజ్ అయ్యాం. అంటే కొంచెం నేను ఎప్పుడు కొంచెం ఫ్యామిలీస్ అంటే యాక్షన్ అన్నీ బ్యాలెన్స్డ్గా వెళ్తాను. ఆగడికి వచ్చేటప్పుడు కొంచెం మాసీగా ట్రీట్ అంటే మహేష్ బాబుని మాసీగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం వార్డు చేసి ఉండొచ్చు నేను. సో ఆ రీజన్స్ వల్ల అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయింది ఆ సినిమా. బట్ ఆ తర్వాత మహేష్ని మాసివ్గా చేసిన జనాలు యాక్సెప్ట్ అంటే చేసి కొంచెం ఎక్కువ వెళ్ళాం అందులో. అంటే ఒక రూరల్ కాప్ పెట్టి తనతో ఎక్కువ మాట్లాడించి, దూకుడులో చూస్తే మీకు సటిల్గా ఉంటుంది, ఆగడలో కొంచెం లిటిల్ లౌడ్ ఉంటుంది. దానికి నాకు రీజన్ ఏంటంటే మహేష్ బాబుని ఇంకా కొంచెం ఆ రూరల్ కొట్టి ఎదుగులో కూడా ఇది ఇంకా బాగా చేయాలి, ప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో చేశాను. ఓకే. సమ్టైమ్స్ ఆగడు తర్వాత బ్రూస్లీ ఇవన్నీ అలా 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 వచ్చినాయి. ఆ స్టేజ్ తర్వాత మళ్ళా పెద్ద హీరోలతో సినిమా చేయలేకపోవడానికి ఏంటి రీజన్? ఈ పెద్ద హీరోలతో సినిమా చేయకపోవడానికి రీజన్ అంటే ఏముంటుంది? సక్సెస్ కదా ఉంటుంది. ఇప్పుడు నేను ఎప్పుడు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలకు వచ్చాను, డైరెక్ట్ పెద్ద సినిమాలతో రాలేదు కదా, చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలకు వచ్చాం. అగైన్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకుండా నేనే వెళ్ళను ఎవరి దగ్గరికి కూడా, నేను చేస్తానని వెళ్ళను. ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. అట్లా మనం విశ్వం అనే సినిమా చేసాం. ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ఫిలిం. బికాజ్ ఏంటంటే మేము ఏదైతే అనుకున్నామో అదొక కొంచెం టెంప్లెట్ స్టోరీ, దాంట్లో కూడా వర్క్ అయింది, కామెడీనే వర్కౌట్ అయింది. వర్కౌట్ అయ్యి ఆ సినిమా ఏదైతే అనుకున్నామో ఆ విధంగా పే చేసింది ఆ సినిమా. సో అదొక రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను నేను. బట్ దాని ప్రమోషన్స్, దాని ప్రీ రిలీజ్లోనే నేను చెప్పడం జరిగింది, నా నుంచి ఫుల్ లెంగ్త్ కామెడీ కోరుకుంటున్నారు అని. చేత నేను నెక్స్ట్ చేయబోయే సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ చేస్తానన్నాను. ఆ విషయంలో కూడా వర్క్ అయింది ఏంటి, ఆ కామెడీ బాగా వర్కౌట్ అవ్వడంలో ఆ సినిమా సేవ్ అయింది. సో అందుకని నెక్స్ట్ నేను ఇప్పుడు చేయబోయేది ఫుల్ లెంగ్త్ కామెడీతో చేస్తాను. ఒక్కసారి మీ కెరియర్